ఏమైంది? ఏం చేస్తావు? కొరడా తెచ్చి కొట్టుకుంటావా అయింది? నీకు నువ్వే కొరడా తెచ్చి కొట్టుకుంటావా అయింది? కొంపదీసి చూడు రే చేస్తావా చేయవా అని. మిమ్మల్ని ఎవడు నమ్మడు గురు, మిమ్మల్ని ఎవడు నమ్మడు. నువ్వు చెప్పు, దళిత బంధు అనే స్కీమ్ ఒకటి స్టార్ట్ చేసినావు. ఏడిచ్చినావు? రేషన్ కార్డులు గాని, పెన్షన్లు గాని, ఇంకోటి గాని ఎలక్షన్లు రాగానే ఆ నియోజకవర్గాలను ఇంప్లిమెంట్ చేస్తాడు. ఇక మిగతా నియోజకవర్గాలు గాలి కొట్టుకపోని. బై ఎలక్షన్ ఉందా చలో, కానీ నువ్వు రేషన్ కార్డు ఇస్తావా 10 ఏళ్ళుగా? అసలు ఫస్ట్ మీరు బహిరంగ క్షమాపణ చెప్పండి. మేము రేషన్ కార్డులు ఇవ్వలే, ముక్కు నెలకు రాస్తున్నాం, తప్పైపోయింది అని జనం మీదకి వచ్చి నిలబడండి. అప్పుడు ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. ఒక్క రేషన్ కార్డు ఇయ్యలే, రుణమాఫీ చేయలే, నువ్వు చేసింది ఏంది? ఒక్క రైతు బంధు పైసలు, అది కూడా 4-5 నెలల పాటు ఎకరం ఉన్న వాళ్ళకి, 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి, 3 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇచ్చుకుంటూ పోయినాయి. వీళ్ళు కూడా అట్లే ఇస్తున్నారు అనుకోండి. నువ్వు అదొక్కటి తప్ప ఇంకా వేరే ఏం ఇంప్లిమెంట్ చేసినావు? రేషన్ కార్డు ఇస్తావా? రేషన్ కార్డులో సరుకులు ఏమైనా చక్కగా ఇస్తావా? ఇల్లు కట్టిస్తావా? కంత కూలిపోయే ఇల్లు కట్టించిన అవి కూడా పంచలే, మళ్ళీ చివరికి అవి కూడా పంచలే. అసలు ఆ కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ లో ఉండడం అసలు మహా అయితే ఒక 2-3 సంవత్సరాలు ఏమి ఉండగలుగుతారు అందులో.